హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రధాన కూడళ్లలో వాహనదారులకు నరకమే. దీన్ని చక్కదిద్దే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై సమీక్ష చేసిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, టనెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో సిటీలో కొత్తగా 5 భారీ టనెళ్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయింది. టనెల్స్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై డిపిఆర్ ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించింది. టనెల్ బోరింగ్ మెషిన్లను ఉపయోగించి నిర్మించనున్న ఈ సొరంగాలు నగరంలోని 5 కీలకమైన కారిడార్లలో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఐటీసీ కోహినూర్, విప్రో సర్కిల్ వరకు వయా ఖాజాగూడ, నానక్రామ్గూడ మీదుగా ఓ టనెల్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ టనెల్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఐటీసీ కోహినూర్, జేఎన్టీయూ వరకు వయా మైండ్ స్పేస్ మీదుగా మరో టనెల్ నిర్మాణం కానుంది. అలాగే ఐటీసీ కోహినూర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు వయా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా టనెల్ నిర్మాణానికి రెడీ అయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలను లింక్ చేయడం ద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జీవీకే 1 మాల్, నానల్ నగర్ వరకు వయా మాసప్ ట్యాంక్ మీదుగా మరో టనెల్ కారిడార్ ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో అన్ని సమయాల్లోనూ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. టనెల్ ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. నాంపల్లి, చంద్రయాన్గుట్ట, ఓఆర్ఆర్ వరకు వయా చార్మినార్, ఫలక్నామా మీదుగా మరో టనెల్ ప్రతిపాదించారు. ఈ మార్గంలో టనెల్ నిర్మించడం ద్వారా ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ 5 టనెళ్ల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు సిటీ మొత్తం కనెక్టివిటీ మెరుగుపడుతుందని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఈ టనెళ్లను అధునాతన టనెలింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణం చేపడతామని అధికారులు చెప్పారు. ఇదే జరిగితే నిజంగానే సిటీలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇదేమీ చిన్న పని కాదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. సిటీలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.